సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, మూడు రాజధానిలు అన్నారు. పోనీ మూడిట్లో ఒకటైనా వచ్చిందా? ఒక్కదానికే దిక్కులేదు, ఇక మూడు ఎక్కడి నుంచి వస్తాయన్నా? అందరికీ అన్నీ ఉన్నాయి కదా, మనకేముంది? మనకేం మిగిలింది? వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మనకేం మిగిలిందన్నా? గుండు సున్నా మిగిలింది. వాస్తవం కదా? మన బిడ్డలకి ఏమొచ్చింది? ఉద్యోగాలు వచ్చాయా? ఈరోజు కనీసం ఉద్యోగాలు కూడా లేకపోతే మన బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే. డిగ్రీలు, బీకాంలు, బిఎస్సీలు, ఎంబీఏలు, ఎంఎస్లు చదివిన వాళ్ళు కూడా 10,000, 12,000కు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అవమానం కాదా? మనకు రాజధాని లేదు అంటే అవమానం కాదా? ఆఖరికి ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు రాగా వలసలు పోతున్నారే. ఆఖరికి ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? అందుకే ఒక్కసారి ఓట్లేసేటప్పుడు ఆలోచన చేయండి. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు ఇక్కడ, ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా? ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయి? ఒకటన్నా వచ్చిందా? ఒక్కటంటే ఒకటి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఏం చెప్పారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మొత్తం అన్ని భర్తీ చేస్తానని చెప్పాడే. మరేమైంది? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఆ 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి ఏం చేసినట్టు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేశారన్నా? ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇలాగే మైకు పట్టుకుని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు తీరిపోయింది, ఇప్పటికీ ఆ 23,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా 2 నెలలు ముందు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఎన్నిటికి ఇచ్చారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,000 ఉద్యోగాలకు ఇచ్చారు నోటిఫికేషన్లు వీళ్ళు. అంటే మెగా డిఎస్సి ఇస్తామన్న వాళ్ళు ఈరోజు దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఏమనాలి వీళ్ళని? అది కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు? ఇప్పుడు. ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీరి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఇచ్చేవాళ్ళు 5 సంవత్సరాల క్రితం ఎందుకు ఇయ్యలేదు? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉందనగా ఇప్పుడు ఒక దగా నోటిఫికేషన్ ఇచ్చారే. వీళ్ళ నాయకులు, వీళ్ళగా ఓట్లు వేయాల్సింది, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. ఏం చెప్పాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? అయిందా అన్నా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం నేను పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు వచ్చి ఓట్లే అడగను అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెట్టాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుందన్నా. మద్యం మాత్రమే కాదు, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్స్. కంటైనర్లలో 25,000 కేజీలు కంటైనర్లలో దిగుతుంది మన రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం? వీళ్ళు ఏం అమ్ముతే అదే తాగాలట, ఎంతకు అమ్ముతే అంతకే తాగాలట. వీళ్ళు నాసిరకం మందు అమ్మిన భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. వీళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఈ నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎక్కడుందన్నా హెల్త్ చెకప్ అయినా ఉందా? మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ ఎక్కడా లేవట. ఇది ఎక్కడ పద్ధతి? అంతే. ఎంత అమ్ముతున్నారు? సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ డ్యూటీ ఎంత? ఒక లెక్క, ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా మన రాష్ట్రంలో?
ఒక్క ఆడిట్ అయినా ఉందా మన రాష్ట్రంలో? ఏం జరుగుతుంది మన రాష్ట్రం? ఎక్కడ పోతుందన్నా? ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క డ్రగ్స్, ఇంకో పక్క శాండ్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా. ఇదంతా సరిపోదు అన్నట్టు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళని ఈరోజు పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళను రక్షించడమే కాకుండా మళ్ళా వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హద్దు ఎక్కడుంది? పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వెళ్లారు. పులివెందల్లోనే ఒక సభ పెట్టారు. ఆ సభలో వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీశారు. వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు. ఆయన చెప్పగలిగినదల్లా వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం! ఎక్కడికి పోతున్నారు? ఎలా తయారయ్యారు? వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడ